భక్తి. ఈ డివోషన్ ఫ్రీస్ అంటే భక్తి అనేది ఫీలింగ్ అనమాట. ఆ ఫీల్తోని ఇంకా వేరేది ఏమీ లేదు. ఆ డివోషన్ అంటే వేరేది ఇంకా వేరేది ఏమి లేదు, అదే ఉంది, ఆ దైవమే ఉంది అనేటువంటి ఆ డీప్ ఫీలింగ్. దానివల్ల ఏమవుతున్నాం, మనం విడుదలవుతాం. అయితే యాజ్ పర్ తంత్ర ఏమిటి ఇవన్నీ అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఈ టెక్నిక్లో సైకాలజికల్ టెక్నిక్, అలా ఇంటలెక్చువల్ టెక్నిక్ గురించి మనం తెలుసుకుందాం. దీన్ని ఎలా ప్రయోగం చేయాలి అనేది. దీనికి ముందు విషయాల్లో ఏంటంటే, ఈ మెథడ్స్లో తెలుసుకునే ముందు నిన్న కొంత చెప్పుకున్నాము, ఈస్ట్కి వెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఈస్ట్ సైకాలజికల్గా, మానసికంగా ఎక్కువ రీసెర్చ్ జరిగింది. ఫ్రాయిడ్ అనే ఆయన జీనియస్, అథెంటిక్ థింకర్. అంతా కూడా ఆయన మైండ్ లెవెల్లోనే ఉంటాడు. మనది ఏంటి, బియాండ్ మైండ్ లెవెల్. బుద్ధుడు మనసు పరంగా అనేక లేయర్స్, పొరలుగా ఉన్నటువంటి ఆ మనసు గురించి చాలా మాట్లాడాడు. కాన్షియస్ గురించి, సబ్ కాన్షియస్ గురించి, అన్కాన్షియస్ గురించి కూడా మాట్లాడాడు. అన్నీ ఆయనకు తెలుసు. అయినా కానీ సైకాలజీ డెవలప్ చేయలేదు. ఆయన సైకాలజీస్ డెవలప్ చేయలేదు. బియాండ్ మైండ్కి వెళ్ళే దాని గురించి చెప్పాడు. అదనమాట. ఆ బియాండ్ మైండ్కి వెళ్ళటం అనే దానికి ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి, ఆ రూమ్ వేడిగా ఉంది, అది ఏదో ఒక ఏర్పాటు చేయొచ్చు ఆ వేడిగా ఉండకుండా చల్లగా ఉండేదానికోసం. లేదు ఇదేది కాదు అని చెప్పి ఆ రూమ్ దాటి ఆవలికి వెళ్ళిపోవచ్చు. అదనమాట. అక్కడ ఈస్ట్ బియాండ్ మైండ్ లెవెల్కి వెళ్ళింది. సో ఇప్పుడు మనం ఈ మెథడ్స్, ఈ టెక్నిక్స్ గురించి, స్టాప్ టెక్నిక్స్ తర్వాత యాక్టివిటీ, అంత నువ్వు స్టాప్ టెక్నిక్స్ చెప్పుకున్నావు. ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. సపోజ్ యు ఆర్ గ్రాడ్యువల్లీ బీయింగ్ డిప్రైవ్డ్. మీ లోపల శక్తి కోల్పోతున్నట్టుగా గ్రాడ్యువల్గా అనిపించినప్పుడు, లేదా నాలెడ్జ్ అంతా ఏమీ లేదు అన్ని పోతున్నట్టుగా అనిపించినప్పుడు, ఆ స్థితిలో ఆ కోల్పోయే స్థితిని అధిగమించవచ్చు అని. దానికి ప్రయోగం ఏంటో చెప్తున్నారు. ఏ సిచ్యువేషన్ అయినా ఉపయోగించవచ్చు, ఊహించుకోవచ్చు. ఉదాహరణకి పడుకొని రిలాక్స్ అయిపోయి మీ శరీరం ఫీల్ అవ్వాలి. ఇమాజినేషన్, ఇదంతా ఊహ. అలా పడుకున్నారు, రిలాక్స్ అయిపోయారు, ఆ శరీరము చనిపోతుంది. కళ్ళు మూసుకున్నారు, శరీరం చనిపోతున్న దాన్ని మీరు ఫీల్ అవ్వాలి. ఆ విధంగా శరీరం చనిపోతుంది, బాడీ చచ్చిపోతుంది అని మీరు ఫీల్ అవుతున్నప్పుడు శరీరం అంతా బరువు అయిపోతుంది. ఇక్కడ ఇమాజినేషన్ ఏంటంటే, నేను చనిపోతున్నాను అనేటువంటి అది ఆ యొక్క ఇమాజినేషన్. అప్పుడు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ అథెంటిసిటీగా ఉన్నప్పుడు బాడీ ఏమంటే భారంగా తయారవుతుంది. ఒక ఏదో పెద్ద సీసపు ముద్దలాగా తయారైపోతుంది. మీరు చెయ్యి కదపాలన్నా కదపలేరు, అది చాలా బరువు అయిపోతుంది. అలా మీరు ఆ ఫీల్ అవుతూనే ఉండండి, డయింగ్. ఆ క్షణంలో మీకేమనిపిస్తుంది, సడన్గా ఏం జరుగుతుందంటే, ఆ మూమెంట్లో జస్ట్ జంప్, యూ విల్ బి డెడ్. యూ జంప్ అండ్ యూ విల్ బి డెడ్. మీరు బయటకు వచ్చేస్తారు శరీరం నుంచి, ఇంకా శరీరం మర్చిపోతారు, శరీరం నుంచి బయటకు వస్తారు.
ఇది జస్ట్ లైక్ ఆస్ట్రల్ ట్రావెల్. సపోజ్ యు ఆర్ గ్రాడ్యువల్గా ఎలా అంటే స్ట్రెంత్ కోల్పోతున్నట్టు, నాలెడ్జ్ అంతా కోల్పోతున్నట్టుగా అనిపించినప్పుడు ఆ క్షణము నుంచి, ఆ కోల్పోయే క్షణం నుంచి అధిగమించవచ్చు అని సూత్ర పేరు. ఇక్కడ మనం ఆ ప్రయోగం ఏం చేస్తున్నాం? పడుకొని కళ్ళు మూసుకొని ఫీల్ అవుతున్నాం. బాడీని అంతా పూర్తిగా రిలాక్స్ చేసేసి ఈ చనిపోతుంది, ఈ శరీరం చనిపోతుంది, చూస్తున్నాను శరీరం ఏ విధంగా చనిపోతుందో అనే దాన్ని ఫీల్ అవటం. అది ఎలా అంటే శరీరాన్ని చూడండి. అప్ టు నౌ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డైయింగ్. అంటే ఎవరు అక్కడ మనకు తెలుసు యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డైయింగ్, చనిపోతున్నామని. నౌ ద బాడీ హ్యాస్ బికమ్ డెడ్ వెయిట్, భారం అయిపోతుంది. శరీరాన్ని అలా చూస్తుండండి. మీరు చనిపోవటం లేదు, యు ఆర్ అన్ అబ్జర్వర్. చూసేది ఎవరు? సాక్షిగా చూస్తున్నారు. శరీరం చచ్చిపోతుంది, ఆ శరీరం అలా పడి ఉంది, ఆ శరీరం ఇంకా చూస్తున్నారు. ఇది పరిణామం, ఇది పరిణామక్రమం, అతీత స్థితి. యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఎందుకంటే శరీరం లేదు అక్కడ, శరీరం చచ్చిపోయింది. ఆ బాడీ కావాలంటే, కానీ అక్కడ బాడీ ఏమైంది? ఆ డెడ్ బాడీకి అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అన్నప్పుడు మనసు యొక్క స్థితిని దాటి ఆవరికి వెళ్ళిపోయినప్పుడు మనసుకి ఏమి ఆ మైండ్ లేడు అక్కడ. అక్కడ శరీరం ఉంటే మైండ్ అన్నీ ఉంటాయి. డెడ్ బాడీ ఏమైంది? రిలాక్స్గా ఉంది. అక్కడ రిలాక్స్ అయిపోయినప్పుడు బాడీ ఏం కదలట్లేదు, అలా నిశ్చలంగా ఉంది. మనసు శూన్యమైపోయింది. నువ్వు ఉన్నావు, శరీరం ఉంది, మనసు శూన్యము. అంటే ఇక్కడ ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం? నువ్వు జీవించాలి అంటే మనసు ఉండాలి, చచ్చిపోవడానికి కాదు. అది అక్కడున్న విశేషము. సో మై డియర్ ఫ్రెండ్స్, మనస్సు కదిలితే అంటే శరీరం కదలాలంటే ప్రాణ సంచలనమే మనసు సంచలనము. మైండ్ ఈజ్ నీడెడ్ ఫర్ లైఫ్. సో మనసు అవసరం అనమాట. సడన్గా మీకు అర్థమవుతుంది. సపోజ్ ఇంకో పాయింట్, ఈ విధమైనటువంటి అనుభవం వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తున్నా. ఇంకో ఉదాహరణ ఏంటంటే, మీకు 1 గంటలో చనిపోతారన్న విషయం మీకు తెలిసింది అనుకుందాం. దట్ వితిన్ 1 hour యూ విల్ డై. ఈ గంటలో చనిపోతున్నారు అన్నప్పుడు ఈ గంటలో మీరు ఏం చేయగలుగుతారు? ఒకే ఒక గంట మిగిలింది. ఆ గంట తర్వాత మీరు చనిపోతారు. ఎగ్జాక్ట్గా 1 hour. మీరేం చేస్తారు? ఏం చేయాలి? 1 hourలో మీరు చేస్తే ఏమిటి? ఏం లేదు, డ్రాప్ అయిపోతారు. మొత్తం థింకింగ్ అంతా ఆగిపోతుంది. మన ఆలోచన అంతా దేని మీద ఆధారపడి ఉంది? గతం మీదో భవిష్యత్తు మీద ఆధారపడింది. గతం మీద భవిష్యత్తు మీద ఆధారపడింది, అంతే. భవిష్యత్తు గురించి మనం ఏం ఆలోచిస్తాము? ప్లాన్ చేస్తాం. ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, లేకపోతే ఎవరైనా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే డైవర్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. చాలా విషయాలు ఆలోచిస్తుంటాం. మనసు ఇప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. మైండ్ మీదే ఉంటాం. ఒకే ఒక గంట ఉంది, 1 గంటలో చచ్చిపోదాం. ఓన్లీ 1 hour మోర్. ఈ గంటలో మ్యారేజ్ మీనింగ్ లేదు, డైవర్స్ మీనింగ్ లేదు, మొత్తం ఇంకే ప్లాన్ లేదు, అన్ని పక్కన పడేయటం. హూ ఆర్ గోయింగ్ టు లైవ్? బతికేది 1 గంటలో పోయి చచ్చిపోతాం. ఇంకేంటి ప్లానింగ్? ఏంటి? ఏం లేదు.
మరణం వలన ఏమైంది? సంప్రాప్తే సన్నిహిత కాలం అన్నప్పుడు ఆ సన్నిహిత కాలం వచ్చేసింది, గంటలో చచ్చిపోతాము అన్నప్పుడు ఆ ప్లానింగ్ అంతా ఆగిపోతుంది, దిగులంతా పోతుంది. ఎందుకంటే దిగులు ఎందుకు పడాలి? బతికితే అయ్యో ఎలా బతుకుతాం ఏమిటో, ఇలాగా అలా లేదు ఇలా లేదు. జీవితానికి సంబంధించింది ఆ బతుకంతా. జీవిస్తున్నాం, చచ్చిపోతున్నాం, అదనమాట. మనం రేపు అంటే బతుకుతాం, రేపు బతుకుతాం అన్నప్పుడు ఆ రేపుడి గురించి వర్రీ. సో వీ హ్యావ్ బీన్ టీచింగ్ మెడిటేషన్ ఆన్ ది వరల్డ్. I've always been saying, do not think of tomorrow. మెడిటేషన్ టీచింగ్ చేసేవారు ఎవరైనా సరే రేపటి గురించి చింతించవద్దు. గతే శోకే నా కర్తవ్య భవిష్యం నైవ చింతయేత్. వర్తమాన కాలేన వర్తయంతి విచక్షణా. ఈ విచక్షణ అంతా కూడా వర్తమాన కాలంలోనే ఉండాలి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందొద్దు. గతం లేదు, భవిష్యత్తు లేదు, దేని గురించి ఆలోచించొద్దు. జీసస్ ఏం చెప్పుకుంటూ వచ్చాడు? రేపటి గురించి ఆలోచించవద్దు అని. ఎందుకని రేపటి గురించి ఆలోచించవద్దు అంటే, మీరు రేపటి గురించి ఆలోచిస్తే మెడిటేషన్లో ఉండరు, దిగుల్లో వెళ్ళిపోతూ ఉంటారు, రేపు ఏమవుతుందో అని. ఎందుకంటే బట్ వీఆర్ సో ఫాండ్ ఆఫ్ వర్రీస్. మనకి ఆ దిగులు పడటము, బాధపడటం అంటే భలే ఇష్టం. అండ్ దట్ నాట్ ఓన్లీ డూ వీ థింక్ ఆఫ్ టుమారో, రేపటి గురించే కాదు, వీ థింక్ ఆఫ్ అదర్ లైఫ్. ఆ దిగులు పడటం ఎలా ఉంటుందంటే, వచ్చే జన్మలో ఎలా ఉంటాను అని కూడా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మనం ఈ ప్లానింగ్ అనేది ఈ జన్మకే కాదు, వేరే జన్మకు కూడా. చనిపోయిన తర్వాత నేనేం చేయాలి, ఆ బియాండ్ డెత్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి అనేవాళ్ళు కూడా, వరి అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఓ రోజు వీధిలో నడుస్తున్నారంట ఓషో గారు. నడుస్తుంటే ఒక అతను పాంప్లెట్ ఇచ్చాడు. ఆ పాంప్లెట్లో ఏముంది? చాలా అందమైన ఇల్లు ఉంది, వెరీ బ్యూటిఫుల్ గార్డెన్, చక్క అందమైనటువంటి గార్డెన్ ఉంది, చాలా అద్భుతంగా ఉంది, చాలా దివ్య స్వర్గంలా ఉంది. అలాంటప్పుడు మీకు ఇలాంటి అద్భుతమైన ఇల్లు, తర్వాత చక్కటి ఉద్యానవనము, ఆ గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్ కావాలనుకుంటున్నారా? మీకు ఎటువంటి పైసా కట్టకుండా వితౌట్ ఎనీ కాస్ట్ ఫ్రీగా కావాలనుకుంటున్నారా? అయితే వెనక్కి తిప్పి చూడండి అన్నాడు. ఆ పాంప్లెట్ వెనక్కి తిప్పి చూడండి. ఈ ఇల్లు ఈ భూమి మీద లేదు. ది హౌస్ వాజ్ నాట్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద లేదు. అదేంటి? అది క్రిస్టియన్ పాంప్లెట్. చదివితే ఏముంది? ఇఫ్ యూ వాంట్ సచ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, ఈ హౌస్, ఎలాంటి హౌస్ కావాలి, ఇటువంటి ఇల్లు కావాలి అనుకుంటే, ఇటువంటి గార్డెన్ కావాలంటే జీసస్ని నమ్మండి. అప్పుడు ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్, సచ్ హౌస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆ దేవుని రాజ్యం, ఆ దేవుని తోట అంతా కూడా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఆయన నమ్మితే. అండ్ ఈ విధంగా మన మనసు ఎలాంటిదంటే రేపటి గురించి ఆలోచిస్తుంది, ఆఖరికి మరణం తర్వాత జీవితం గురించి ఆలోచిస్తుంది. అక్కడ రిజర్వేషన్స్ ఏ విధంగా, ఆఫ్టర్ లైఫ్, జీవితం తర్వాత, మనం చనిపోయిన తర్వాత అక్కడ మనం ఏ విధంగా టికెట్స్, ఇల్లు, వాకిళ్ళు అన్నీ రెడీ చేసుకోవాలి, అలా ఆలోచిస్తుంది. అలాంటి మనసు ఆధ్యాత్మికమైన మనసా అని అడుగుతున్నారు ఓషో గారు. ఆధ్యాత్మిక చింతనలో రేపటి గురించి ఆలోచన ఉండదు.
అయితే మరణాంతర జీవితం గురించి వర్రీ అయ్యేవాళ్ళు అక్కడ క్వశ్చన్ అనమాట ఇక్కడ మనకి, ఎవరైతే మరణాంతర జీవితం గురించి నిరంతరం దిగులు పడేవారు, వెదర్ గాడ్ విల్ బిహేవ్ రైట్లీ విత్ దెమ్ ఆర్ నాట్ అని కూడా, నాతో దేవుడు సరిగ్గా ఉంటాడా, నాతో సరిగ్గా ప్రవర్తిస్తాడా, నన్ను ఆదరిస్తాడా అని కూడా ఏడుస్తూ ఉంటారు. ఉదాహరణకి చర్చిల్ అనేటువంటి ఆయన గురించి మనకు తెలుసు. ఆయన చనిపోతున్నాడు. ఎవరో అడిగారు, ఏమండి ఆ దేవుని రాజ్యంలో ఆ తండ్రిని కలుసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారా అని. అది నా వర్రీ కాదయ్యా, నేను ఆయన నన్ను మీట్ అవుతాడా లేదా అని వర్రీ అవుతున్నాను. ఆయనను మీట్ అవడం కాదు, ఆయనే వచ్చి, దేవుడే వచ్చి ఈయన కలవారట, అది ఆయన వర్రీ. ఇలా ఉంటుంది దిగులు పడేవాళ్ళు. చచ్చిపోయేటప్పుడు కూడా ఏడవడానికి సిద్ధమే, ఏమిటి అని. సో ఇక్కడ ఏదైనా బతికినా భవిష్యత్తు గురించే, చచ్చిపోతున్నా భవిష్యత్తు గురించే ఏడుపు. బుద్ధుడు ఏమన్నాడు, ఈ గోరంతా ఉంటుందని ఆయన తెలుసు, అందుకోసము స్వర్గం లేదు, నరకం లేదు, చనిపోయిన తర్వాత జీవితమే లేదు అన్నాడు. ఇంకేమన్నాడు, అసలు ఆత్మే లేదు, నువ్వు చచ్చిపోతే ఇంకంతా క్లోజ్ అయిపోతుంది, ఇంకేం మిగలదు అన్నాడు. ఈ మాటానికి ఆయన ఈ మాట అనగానే జనాలు ఏమనుకున్నారు, ఈడెవడ్రా బాబు నాస్తికుడే అన్నాడు. ఆయనకి ఏమి తెలియక కాదు, ఆయన నాస్తికుడే కాదు బుద్ధుడు. ఎందుకంటే ఒక సిచ్యువేషన్, నువ్వు రేపటి గురించి చింతిస్తున్నావు, రేపేమవుద్దో అని ఏడుస్తున్నావు. అందుకోసం ఆ చింతన ఆపేయడం కోసం ఆయన, ఏమి లేదయ్యా, ఆ స్వర్గం లేదు, మరొకటి లేదు, చనిపోయిన తర్వాత అక్కడ ఏమీ లేదు, అసలు జీవితమే లేదు, ఆత్మే లేదు, చచ్చిపోతే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది, ఏమి మిగలదు అన్నాడు. సో అది అలాగే రేపు అనేది దాని గురించి చింతించడం మానేస్తామని. ఎందుకంటే ఆ రేపు అనేది డెత్ సమీపిస్తుందేమో అని. ఆయన ఉద్దేశం ఏంటి, ఇక్కడే ఇప్పుడే ఉండు, మెడిటేషన్ గురించి మాట్లాడతాడు. అంతేగాని నాస్తికుడు అనేసి జనాలు దూరంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే మెడిటేషన్ ఈజీగా ఉంటామంటే, రేపు అనే దానికి లేదు నాయనా, రేపు అనేది లేదు, ఇప్పుడే ఇక్కడే. మనకి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇవన్నీ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వెస్టర్న్ థింకింగ్ నుంచి వచ్చాయి. సో ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ డెత్, నాట్ ద డెత్ విచ్ విల్ కమ్ ఆర్ ఈజ్ టు కమ్ లేటర్, అంటే రాబోయే చావు గురించా, తర్వాత వచ్చే చావు గురించా, దాని గురించి కాదు. నువ్వు పడుకో, నేల మీద పడుకో, రిలాక్స్ అయిపో, ఫీల్ అవ్వు, ఇప్పుడే ఆ మరణం ఏమిటో చూడు. ఐఎమ్ డైయింగ్, ఐఎమ్ డైయింగ్, ఐఎమ్ డైయింగ్. ఫీల్ అవ్వు, ఊరికి ఆలోచించడం కాదు, చావు గురించి ఆలోచించడం కాదు. చావు గురించి ఆలోచించావంటే మళ్ళీ ఇంకా తేడా వచ్చేస్తుంది, మనసు రకరకాల వ్యవహారాలు చేస్తుంది. ఫీల్ అవ్వు, శరీరంలో ప్రతి అంగము ఏ విధంగా మరణం సమీపిస్తుంది, ఆ యొక్క మరణం ప్రవేశించింది, దాన్ని ఫీల్ అవ్వు. ఇది మెడిటేషన్లో బ్యూటిఫుల్ మెడిటేషన్. బ్యూటిఫుల్ మెడిటేషన్స్ చాలా ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మెడిటేషన్. ఫీల్ ద బాడీ యాజ్ డెడ్ వెయిట్, చనిపోయింది, అది భారం అయిపోతుంది. శరీరాన్ని కదపలేము, చేతిని కదపలేము, తల కదపలేము, ఎవ్రీథింగ్ బికమ్ డెడ్. అప్పుడు నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటావు, శరీరం ఏమిటి అనేదాన్ని నువ్వు చూసుకుంటావు. మనసు లేదు అక్కడ, చూస్తావు, నువ్వు చూస్తావు.
చూసేది ఎవరు? కాన్షియస్నెస్. నువ్వు ఉంటావు. ఆ నువ్వెవరు? నువ్వు శరీరం కాదు, ఆ శరీరం నిలిచిపోయి. యు ఆర్ ఏ కాన్షియస్నెస్, యు ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్నెస్. నువ్వు శుద్ధ చైతన్యాన్ని. ఆ చైతన్యం చూస్తుంది, శరీరాన్ని చూస్తుంది. శరీరం నీవేం చూడలేదు, ఆ శరీరం అక్కడ పడి ఉంది. నీకు నీ శరీరానికి గ్యాప్ ఉంది, చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ బ్రిడ్జి కనెక్షన్ లేదు. మనసే కదా బ్రిడ్జి లేదు అక్కడ. శరీరం అలా చచ్చిపడి ఉంది. నువ్వు అక్కడ నుంచుని ఉన్నావు, సాక్షిగా ఉన్నావు, శరీరంలో లేవు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. శరీరంలో నువ్వు లేవు, బయట కాన్షియస్గా నువ్వు నిలబడి ఉన్నావు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను శరీరంలో ఉన్నాను అనే ఫీలింగ్ ఇక్కడ వస్తుంది. మైండ్ ఉంటే శరీరంలో ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. నేను శరీరం అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? మైండ్ బట్టి శరీరంలో నువ్వు ఫీల్ అవుతున్నావు. యు ఆర్ ఇన్ ద బాడీ బికాస్ ఆఫ్ ద మైండ్. ఆ మనసే శూన్యమయ్యే అప్పుడు ఏమిటి? ఇట్ ఈస్ ఆబ్సెంట్. ఏం జరుగుతుంది? చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు చిత్తమే లేదు, వృత్తులు లేవు, మనసు లేదు. అవుట్ ఆఫ్ బాడీ. నువ్వు శరీరం నుంచి బయటకు వచ్చేసావు. నువ్వు ఉన్నావు, లోపల లేవు, శరీరంలో లేవు, బయట ఉన్నావు. నాట్ ఇన్ ఆర్ నాట్ అవుట్ అంటే ఇన్ అండ్ అవుట్ బోత్ రిలేటివ్ టర్మ్స్. బయటకు వచ్చానంటే మన మనసు ఉంది అక్కడ, ఆ స్థితిని కూడా దాటావు. నువ్వు సాక్షిగా ఉన్నావు, మనమే శరీరంలో లేవు, ఆ మనసును దాటేసావు. ఇది అతీత స్థితి. అయితే ఈ విధంగానేనా అండి నేను పడుకునే చేయాలా అని అంటే మరి చాలా రకాలుగా చేయొచ్చు, చాలా సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నీకు జబ్బు వచ్చింది, యు ఆర్ ఇల్. అక్కడ ఈ జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చేసిన తర్వాత ఏమైంది? నీకు ఆశ లేదు. యు ఆర్ ఫీలింగ్ దేర్ ఈజ్ నో హోప్. చచ్చిపోతాను, ఇంకా బతికే ఛాన్స్ లేదు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ టెక్నిక్ వాడేయచ్చు, మెడిటేషన్ వాడుకోవచ్చు. చచ్చిపోతాను, ఇంకా నో టైం, ఇంకంటే అయ్యో చచ్చిపోతానా ఈ ఏడుపుగా మానేసి ధ్యానం వైపుకి వెళ్ళు. ఆ చచ్చిపోయే స్థితిని, ఇంకా జబ్బు పడ్డావు, ఇంకా నీ జబ్బు తగ్గే స్థితిలో లేదు, యు ఆర్ గోయింగ్ టు డై. అలాంటప్పుడు యూజ్ ఇట్ ఫర్ మెడిటేషన్. దాన్ని ధ్యానం కోసం వాడుకో. మరో విధంగా కూడా వాడుకోవచ్చు. నీ స్ట్రెంత్ అంతా గ్రాడ్యువల్గా నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోతున్నావు. పడుకో, నీరసం వచ్చేసింది, అంటే జబ్బు వచ్చింది ఒక సిచ్యువేషను, ఇంకో సిచ్యువేషన్ ఇక్కడ ఇంకో పాయింట్. సపోజ్ ఒకవేళ ఒంట్లో శక్తి అంతా కోల్పోతున్నట్టు అనిపించింది, పడుకో. అప్పుడేమైంది? నీవు విశ్వం నుంచి అంతా నీకు శక్తి వస్తున్నా పూర్వము, ఇప్పుడు నీకు ఆ విశ్వం అంతా నీ మొత్తం ఉనికి అంతా కూడా నీ ఒంట్లో ఉన్న శక్తి అంతా లాగేసుకుంటుంది. స్ట్రాయిస్ లాగేసినట్టు మొత్తం శక్తి అంతా కోల్పోతున్నావు. నువ్వు అసక్తుడు అయిపోయావు కంప్లీట్గా. ఏమైంది? స్ట్రెంత్ అంతా లేదు, ఎనర్జీస్ ఫ్లోయింగ్ అవుట్, బయటికి వెళ్ళిపోతుంది, బయటికి లాగేయబడుతుంది. ఇంకేం లేదు, శక్తి ఏం లేదు, ఇంకా నో లైఫ్. ఇంకా శక్తి లేకపోతే ఏమైంది? యు ఆర్ బీయింగ్ సక్డ్ అవుట్. ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరౌండ్ యూ సక్కింగ్ యూ అవుట్. మొత్తం చుట్టూతో ఉన్నదంతా కూడా నీళ్ళు ఒంట్లో ఉన్న శక్తి అంతా లాగిస్తుంది. అప్పుడేమవుతుంది? నువ్వు కేవలం మృత కణంలా అయిపోయింది ఆ బాడీ. డెడ్ సెల్ మొత్తం కణంలో ఉన్న శక్తి అంతా లాగిస్తుంది, జీవశక్తి అంతా బయటికి వెళ్ళిపోతుంది. అక్కడే మిగిలిపోయింది ఆ శవము, ఆ కళేబరం, మృత కళేబరం మిగిలింది. అక్కడ ఫీల్ అవ్వు. ఆ క్షణం కూడా వాడుకోవచ్చు. అంటే ఇలా ప్రతి క్షణాన్ని, అంటే అక్కడ జబ్బు పడిన క్షణాన్ని వాడుకోవచ్చు, లేదా ఈవెన్ దిస్ వెరీ మూమెంట్, ఈ క్షణంలోనే యూ కెన్ డూ ఇట్. ఇమాజిన్ దిస్. ఏమి? లై డౌన్, ఫీల్ దట్
ఎనర్జీ ఈజ్ బీయింగ్ సక్డ్ అవుట్. శక్తి అంతా కోల్పోతున్నాము. అయితే వితిన్ ఏ ఫ్యూ డేస్ యూ విల్ హ్యావ్ ద నాక్ ఆఫ్ హౌ ఎనర్జీ గోస్ అవుట్. అసలు ఎనర్జీ బయటికి ఎలా వెళ్ళిపోతుంది అనే విషయం నీకు తెలిసిపోతుంది. అన్ని బయటికి వెళ్ళిపోతున్నావు అనుకున్నప్పుడు నథింగ్ ఇస్ లెఫ్ట్ విత్ ఇన్ యూ. అధిగమించు, ఆ క్షణంలో అధిగమించు. సో అక్కడ లాస్ట్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా నీ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్న స్థితిని గమనించు. నువ్వు కేవలం సాక్షిగా ఉన్నావు. ఈ విశ్వము, ఈ శరీరము, ఈ విశ్వం నీది కాదు, ఈ శరీరము నీది కాదు. నువ్వు చూస్తూ ఉన్నావు, సాక్షిగా ఉన్నావు. ఇదంతా ఏం జరుగుతుందనేది ఈ యొక్క అతీత స్థితి, బియాండ్ మైండ్ అన్నమాట, అవుట్ ఆఫ్ ది మైండ్. ఇది కీ. ఈ కీని, ఈ పద్ధతిని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. నీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు. ఉదాహరణకి వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ రన్ అరౌండ్. మనం దుమ్ముకు మాట్లాడుకున్నాం స్టాప్ టెక్నిక్. గిర్రుని తిరగడం, గుండ్రంగా తిరిగి టక్కన ఆగిపోవడం అని. లేదా టక్కన ఆగిపోవడం కూడా కాదు, పడిపోవడం, ఎగ్జాస్ట్ అయిపోయేదాకా. రన్నింగ్. అసలు నువ్వు ఆపొద్దు. శరీరం పడిపోయేంత వరకు పరిగెట్టు. మొత్తం శరీరంలో శక్తువంతా అయిపోయింది. ఆ శరీరం అలా గ్రౌండ్ మీద పడిపోయేటట్టుగా చూడు, కానీ ఆ అవేర్నెస్లో ఉండు. శరీరం అలా పడిపోతున్నప్పుడు నీ చేతుల్లో లేదు, ఇంకా అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. నువ్వు అవేర్గా ఉండు. అది ఒక అద్భుతంగా జరుగుతుంది. విచిత్రం ఏంటంటే నువ్వు నుంచునే ఉంటావు, శరీరం అలా పడి ఉంటుంది. శరీరం పడిపోతుంది, నువ్వు నుంచుని ఉంటావు. నువ్వు ఆ శరీరం పడిపోతున్న శరీరాన్ని నువ్వు చూస్తుంటావు, నువ్వు నుంచునే ఉన్నావు. కేవలం శరీరం మాత్రమే పడిపోయింది. యు ఆర్ స్టిల్ స్టాండింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన. అంటే ఇవన్నీ హాస్టల్గా మనం చేసేటువంటి ప్రయోగాలలో, అనేక ప్రయోగాలలో ఇది ఒక ప్రయోగం. ఇది అక్కడ ఏంటంటే ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, శరీరం అంతా అలసిపోయినప్పుడు అలా పడిపోతున్న శరీరాన్ని అలా చూస్తూ నువ్వు ఇలా నిలబడి చూడటం అనేది ఇట్స్ ఎ మిరాక్యులస్, అద్భుతము. యూ రిమైన్ స్టాండింగ్, జస్ట్ బాడీ ఈజ్ ఫాలింగ్. దాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. కేవలం శరీరం మాత్రమే అలా పడిపోయింది, నువ్వు మాత్రం స్థిరంగా నుంచుని ఉన్నావు. శరీరంతో పాటు నువ్వు పడలేదు. అలా చుట్టూతో తిరుగు, పరిగెట్టు, డ్యాన్స్ అయ్యి, అడ్జస్ట్ చేసుకో. బాగా గుర్తుపెట్టుకో, యు ఆర్ నాట్ లై డౌన్. నువ్వు పడుకోలేదు. ఇక్కడ పడుకునే టెక్నిక్ కాదు. ఇన్నర్ కాన్షియస్నెస్ కూడా శరీరంతో పాటు తిరుగుతుంది. బాడీ అలా పడిపోతుంది, నువ్వు మాత్రం నుంచుని ఉన్నావు. దెన్ ది ఇన్నర్ కాన్షియస్ and also moves with the body and lies down. Body ఏమో పడిపోయింది. You are not lay down. నువ్వు పడిపోలేదు. You just gone doing until the body falls itself. ఈ ప్రయోగం ఎంతవరకు చేయాలి? ఈ శరీరం పడిపోయేంతవరకు. అది ఒక డెడ్ వెయిట్. అలా వెయిట్ కింద పడేస్తే, అంటే ఇలా రాయి తీసుకొని కింద పడేస్తే నేల మీద అలా పడి ఉంటుంది, అలా పడిపోదు. ఇమీడియట్గా యూ ఫీల్ ద బాడీ ఈజ్ ఫాలింగ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్. శరీరం పడిపోతున్న సంగతి తెలుసు, కానీ పడిపోయే శరీరాన్ని కూడా ఆపలేనటువంటి స్థితి. కళ్ళు తెరిచి చూడు. బీ అలర్ట్. ఈ పాయింట్ మిస్ అవ్వద్దు. బీ అలర్ట్. ఏం జరుగుతుందో చూడు. నువ్వు అలా నిల్చునే ఉన్నావు, శరీరం పడి ఉంది. ఒకసారి ఈ విషయం తెలిసిందంటే యూ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ. ఈ విషయం ఒక్కసారి అనుభవంలోకి వస్తే నువ్వు వేరు, శరీరం వేరు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉంటావు. నువ్వు వేరు, శరీరం వేరు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉంటావు. అయితే
స్టాండింగ్ అలా నుంచునే ఉండడం అనేది ఒక బ్రహ్మానంద స్థితి, ఒక బ్రహ్మానంద స్థితి. ఎందుకంటే నువ్వు శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడే ఈ బ్రహ్మానంద స్థితి, నో మైండ్ స్టేట్లోనే ఆ క్షణంలోనే ఈ బ్రహ్మానంద స్థితి నీవు ఫీల్ అవుతావు. ఎందుకని మైండ్ ఈజ్ ద బ్రిడ్జ్ దట్ గివ్స్ యూ ఫీలింగ్ దట్ యు ఆర్ ఇన్ ద బాడీ. మనసు అనేది ఒక వారధి. నేను శరీరం అని గుర్తుపెట్టడానికి మైండే అక్కడ కారణం. ఆ మనసు లేని స్థితికి వచ్చినప్పుడు, భావాతీత స్థితికి వచ్చినప్పుడు, అన్ని భావాలకు అతీతంగా ఆలోచనలకు అతీత స్థితికి వచ్చినప్పుడు బియాండ్ ద బాడీ, అదేనమాట ట్రాన్సెండెంటల్ స్టేట్. అప్పుడు ఏమవుతుంది, నువ్వు శరీరంలో ఉంటావు, శరీరం లేని స్థితిలో ఉంటావు, మైండ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటావు, కానీ నీ అనుభవాన్ని మర్చిపోవు. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, మనసు శూన్యమైపోయింది, నీ శరీరము కాదు. శరీరాన్ని వాడుకుంటావు, మనసుని వాడుకుంటావు, కానీ నేను శరీరం కాదు అన్న అనుభవాన్ని మర్చిపోవు. ఎందుకు ఆ అనుభవం ఏంటి? నీ ఉనికి, నీ యొక్క ఆత్మ యొక్క అనుభవము, అది ఎప్పటికీ శాశ్వతము. ఇది ఎవ్రీడే చేయండి, చాలా అద్భుతాలు జరుగుతాయి. సింపుల్ ప్రాసెస్. గో ఆన్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే అండ్ మెనీ థింగ్స్ హ్యాపెన్. చిన్న చిన్న సింపుల్ ప్రాసెస్, ఏదో ఒక ప్రాసెస్ తీసుకొని చేయటం, అదనమాట. సో ఈ విషయాల్లో వెస్ట్ చాలా వరి అవ్వడానికి కారణం మైండ్ లెవెల్లోనే ఉండటం, ఆ మైండ్ లెవెల్లోనే ఇరుక్కుపోవడం. మరి ఆ మైండ్ లెవెల్ని దాటి మనం చేసేటువంటి ఈ ప్రయోగం ఒక అద్భుతమైన ప్రయోగం. అయితే ఇంకొక ప్రయోగం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. అదేంటంటే డివోషన్, భక్తి. విజ్ఞాన భైరవ తంత్ర అక్కడ డివోషన్కి 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పింది. ఒకటి ఇంటలెక్చువల్ మెథడ్. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్నదంతా ఇంటలెక్చువల్ మెథడ్, మేధోపరమైనటువంటి మెథడ్, సైంటిఫిక్ టెక్నిక్ అది. రెండోది హార్ట్ ఓరియంటెడ్, ఎమోషన్ ఓరియంటెడ్. ఆ ఎమోషన్ ఓరియంటెడ్ అనే దాన్ని, ఆ డివోషన్, ఆ భక్తి ఎమోషనల్గా ఏ విధంగా మనల్ని తీసుకువెళ్తుందనే దాని గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.